शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। అన్ని రంగాలలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ టెక్నాలజీ కానీ ఇందులో భాగంగా పరీక్షని ర్యాంకులని తీసుకురావడం జరుగుతుంది. దాంతో పాటుగా మూడో రోజు పబ్లిక్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా పడుతున్నారు. జిల్లా అధికారులకు ఉన్నతాధికారులకి మేధావులందరికీ ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ ఆదేశానుసారం ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను జరుపుకోవడానికి నిశ్చయించడం జరిగింది. అందులో భాగంగానే మన వరంగల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 30వ తారీఖున మహబూబ్నగర్ జిల్లాలో కూడా కేంద్రంలో ప్రజా విజయోత్సవాలు నిర్వహించుకుంటాం. ఈ విజయోత్సవాలని గొప్పగా మిగతా అన్నింటినీ పెద్ద జిల్లా పాలమూరు జిల్లా ఘనంగా నిర్వహించుకోవాలి కాబట్టి అత్యంత ముఖ్యమైన ప్రజాస్వామ్యం. సరే ఈ సందర్భంగా అనుకున్న టోటల్గా సార్ ఇక్కడ మనం ఇంకొకటి ఫౌండేషన్స్ అది కూడా ఒకటి ఈ నెల 30వ తారీఖున ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకనే ఈ రోజున ఈ ప్రభుత్వం సక్రమంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటా ఉంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ విజయోత్సవ సభ ఇక్కడ మహబూబ్నగర్లో 30వ తారీఖున పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకని గ్రౌండ్ పరిశీలన చేయడం రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు కూడా దీన్ని గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది జనంతో పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇలా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రజాప్రతినిధులు వస్తారు, మంత్రి వాళ్ళందరూ వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రం. ఇంకా వచ్చేటువంటి 4 సంవత్సరాలు ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు జరిగింది. అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా ప్రధానమైన అంశం ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. దీంతో పాటుగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వీటన్నిటిని కూడా ఇలా అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కేవలం ఇంకా 1 సంవత్సరం మాత్రమే, ఇంకా కొద్ది రోజులు తక్కువనే ఉంది, ఇంకో 10-15 రోజుల దాకా. మరి అందుకనే ఈ రోజున ప్రజలకు వాస్తవాలు తెలియడం కోసం మామూలుగా ఒక పండుగ వస్తేనే ఒక కుటుంబం పండుగ చేసుకుంటుంది, దీపావళి, దసరా అయినా. మరి ఇలా 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక సంవత్సర పరిపాలన తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు అట్లాగే మహిళా సంఘాలని, మహిళలను లక్షాధికారులు, కోటీశ్వరులు చేయాలని ప్రజల రకరకాల సంస్థ ద్వారా నిరూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా అన్ని వర్గాలు అంటే రైతాంగమైనా, మహిళలైనా, నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా 50 ఉద్యోగాలు ఇప్పటికే కల్పించడం జరిగింది. ఈ యొక్క సభను దిగ్విజయం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఇందులో లీనమై పనిచేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పని అందరికీ కూడా వినమ్రంగా
న్యూస్.